నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా నరేంద్ర మోదీని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి వ్యవహారం ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఆయన 75 ఏళ్లకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ అనే కామెంట్స్ చేయటం, ఆ నిబంధన ఏదైతే ఆయన తెర మీద తీసుకురావటం నేపథ్యంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోదీని ఇరకాటంలో పెట్టినట్టుగా అయింది. సో ఈ నేపథ్యంలో చాలామంది నరేంద్ర మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా, తీసుకోరా, లేదంటే ఎందుకు తీసుకోరు, అధికార కాంక్ష ఆయనలో ఉందా, లేకుంటే ప్రధానంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా, మరోవైపు ఆయన ఖచ్చితంగా చేయాల్సిందే అని ఒక డిమాండు, ఇట్లా అనేక మంది అనేక రకాలుగా కొంత డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. మరోవైపు ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రిటైర్మెంట్ అనే ఒక ఇది పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన తీసుకుంటారా లేదా పక్కన పెడితే, ఇప్పటికైతే మోహన్ భగవత్ తాజాగా 100 ఏళ్లకు సంబంధించినటువంటి సంఘ్ మీటింగ్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకి మోహన్ భగవత్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారో ఆయన యూటర్న్ తీసుకున్నారో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు యూటర్న్ తీసుకోవటమే కాకుండా ఇండియా రాజకీయాల్లో బీజేపీ యొక్క పాత్ర, మరోవైపు దేశంలో గవర్నెన్స్ కీలకంగా ఎన్డీఏ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎవరిని శాసించే అవకాశాలు లేవు, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళు చేసుకుంటారు, మా సంఘం మేము నడుపుకుంటాము అని ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా గత ఎన్నికల తర్వాత, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీట్లు తగ్గినటువంటి తర్వాత గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్తో మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అంటూ కూడా ఎప్పుడైతే జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ కొంత కోఆర్డినేషన్గా ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో మనస్పర్ధలు కానీ లేకుంటే అభిప్రాయ భేదాలు కానీ తెర మీదకి వస్తూనే ఉన్నాయి వరుసగా. సో ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తానే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చాలామంది వ్యాఖ్యలు, కీలకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అది మోహన్ భగవత్ అయినా లేకుంటే ఇతర ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఉన్నటువంటి కీలక నాయకుల నుంచి అయినా కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నరేంద్ర మోదీకి అట్లాగే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎటువంటి గ్యాప్ లేదు అనేది స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు మోహన్ భగవత్. అంటే ఈ నేపథ్యంలో ఆయన 75 ఏళ్లకు సంబంధించినటువంటి వయసు నిబంధన ఏదైతే ఉందో అది నేను అనలేదు అంటూ కూడా కొట్టిపడేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేనెవరిని వాళ్ళని రిటైర్మెంట్ అవ్వాలని అడగటానికి అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేత ఈ ప్రకటన ఏమన్నా చేయించిందా, లేకుంటే ఎందుకు ఈ సందర్భంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యాఖ్యల తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. అది నరేంద్ర మోదీ అని కూడా ఎక్కడ ఆయన పేరు ప్రస్తావించాల గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే. కానీ ఆయన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరినీ కూడా ఉద్దేశించిగా ఆ వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఆ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే ఇప్పటికే 80 దాటినటువంటి వయసు అయింది. ఆయన కూడా చెప్పారు ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాల్సిందే, వయసుతో సంబంధం లేదు అని ఆయన ఆ రోజే క్లారిటీ ఇచ్చారు. కానీ ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి వ్యవహారాన్ని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలామంది, జయరాం రమేష్ వాళ్ళు కూడా కొంత టార్గెట్ చేసి నరేంద్ర మోదీని విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అసలు గతంలో ఆయన ఏం మాట్లాడారంటే దేశంలో రాజకీయ నాయకులు 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలనేది ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు బీజేపీ ఆగ్రహంతో యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ పైన బీజేపీ కొంత ఆర్ఎస్ఎస్ని గ్రిల్ చేసే కార్యక్రమానికి కూడా పూనుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ళు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భగవత్ పెట్టేటువంటి రూల్ ప్రకారం ఆయన పదవి నుంచి తప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే తప్పుకొని మరొకరికి ఆ పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 75 ఏళ్ల రూల్ పైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన తాజా చేసినటువంటి వ్యాఖ్యలు యూటర్న్గానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలనే నిబంధన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాల్ని ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ తాజాగా ఆయన ఖండించారు. సో ఆయన ఖండించినటువంటి వ్యవహారం చూస్తుంటే ఇక నరేంద్ర మోదీ కొంత ఆ టెన్షన్ నుంచి బయటపడినట్టు కనిపిస్తోంది. ఇక ఆయన ఇప్పట్లో రిటైర్మెంట్ చేసే అవకాశాలు కనిపించట్లా. సో ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే మోదీ గ్యారంటీ, మోదీకా గ్యారంటీ అని ఆయన అప్పట్లో ఎన్నికల ముందు ప్రచారం చేశారు, ఇప్పుడు మోదీకా గ్యారంటీ కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆల్మోస్ట్ ఈ టర్మ్ అంతా కూడా ఆయన రిటైర్మెంట్ చేసే అవకాశం కనిపించట్లే ఇప్పుడు తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తుంటే. సో ఇప్పుడు ఆయన 75 ఏళ్ళు దాటినప్పటికీ ఆయన ఇతరులకు పదవి ఇచ్చే అవకాశం అయితే లేదు. తాను ఇప్పుడు పదవి విరమణ చేస్తానని కానీ లేదా మరొకరు 75 ఏళ్ళు నిండినప్పుడు పదవి విరమణ చేయాలని తానెప్పుడూ చెప్పలేదని మాత్రమే మోహన్ భగవత్ ఇప్పుడు తేల్చి కుండబద్దలు కొట్టేట్టుగా కనిపిస్తుంది. అంటే సంఘ్ చెప్పినట్లుగా తాము నడుచుకుంటామని చెప్తూనే ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆ మీటింగ్లో మాట్లాడితే ఈ వ్యాఖ్యలు చేశారు.
అంటే వాస్తవానికి 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనే రూల్ లేదని బీజేపీ ఇప్పటికే ప్రధాని రిటైర్మెంట్ పై వస్తున్నటువంటి ఊహాగానాలపైన పదే పదే చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం ఇదే విషయాన్ని చెప్పడంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఒక రకంగా భారీగా ఊరట లభించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు ఆ యొక్క ఉక్కిరి బిక్కిరి నుంచి కొంత బయటపడినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన వర్తింపజేస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కేబినెట్లో మోడీతో పాటు చాలా మంది మంత్రులు కూడా తప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇదంతా చూసుకొని ఖచ్చితంగా బీజేపీ మునిగే అవకాశాలు ఉంటాయి. నరేంద్ర మోదీ అయినా ఆ 75 ఏళ్ల వయసు పైబడినటువంటి కేబినెట్ మంత్రులు తప్పుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదని ఆర్ఎస్ఎస్ తేల్చేయడంతో అందరికీ కూడా ఊరట దక్కినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చే నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు ఉంది. సో ఆ నేపథ్యంలో ఆయన 75 ఏళ్ళు పూర్తవుతాయి. మరి ఆ రోజే ఇప్పుడున్నటువంటి నిబంధన ప్రకారం అయితే ఆర్ఎస్ఎస్ పెట్టినటువంటి కండిషన్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవి నుంచి తప్పుకుంటాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో నమ్మకస్తులైనటువంటి హోంమంత్రి అమిత్ షాకు ప్రధానిగా చేస్తారని కూడా విపక్షాలు ఇప్పటికే అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తప్పుకునే అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా ఓ దశలో ప్రధాని మోదీ తర్వాత ఆ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా నియమిస్తారనే ప్రచారం కూడా సాగింది. పెద్ద ఎత్తున మోదీ తర్వాత యోగిని ఆల్టర్నేట్ అనే అంశం పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాలు చర్చ జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రధానంగా టాప్ సీఎంస్ లిస్టులో యోగి ఆదిత్యనాథే ఉన్నాడు. సో ఇట్లాంటి నేపథ్యంలో మోదీ తర్వాత యోగి అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇటువంటి ఊహాగానాలన్నింటి కూడా చెక్ పెడతా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తే పెద్ద ఎత్తున బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్కి కూడా ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా చెప్తూనే వయసు నిబంధన తాను ఎక్కడా పెట్టలేదని మాట్లాడు. మరి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఆయన ఆ రోజు ఏ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన క్లియర్గా చెప్పాడు. ఒక వయసు తర్వాత 75 ఏళ్ళు వయసు తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత కండువాలు కప్పించుకోనో లేకుంటే కాకుండా హుందాగా ఉండాలి, మనకు మనమే తప్పుకోవాలని మాట్లాడాడు. మరి ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నాకు కూడా 80 ఏళ్ళు వచ్చేసినాయి అంటూ. అంటే 80 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నేను ఏదో ఒక చిన్న శాఖ నడుపుకోవాలంటే కూడా సంఘ్ డిసైడ్ చేస్తే నేను నడుపుకోవాల్సిందే అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మరి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అనేది కొంత $1 మిలియన్ క్వశ్చన్గా మన ముందు కనిపిస్తుంది. అది మరి నరేంద్ర మోదీని ఉద్దేశించా లేకుంటే దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ నాయకులను ఉద్దేశించా, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు గతంలో చేశారనేది కూడా ఆయన చెప్పుంటే బాగుండేది. కానీ ఆయన ఆ రోజు చెప్పలా. అసలుకి నేను ఆ మాట్లాడలే తూచ్ అని చెప్పి కొట్టిపడేశాడు. ఒకసారి మోహన్ భగవత్ ఏం మాట్లాడతారో విందాం. अच्छे काम के लिए जो हमको सहायता मांगते हैं उनको हम सहायता देते हैं. हम అది మంచి పనుల కోసం ఎవరైనా సూచనలు సలహాలు అడిగితే మేము ఖచ్చితంగా సూచనలు సలహాలు ఇస్తాం. उनको सहायता मांगने वाले उनको सहायता मिलती है. हम सहायता करने जाते तो जो दूर भागते उनको सहायता नहीं मिलती. अब हम क्या करें? तो कोई अच्छा काम है, करना है, मांगते हैं, करते हैं और सब मांगते हैं. आपको केवल एक पार्टी दिखती है जिनको हम सहायता कर रहे हैं, लेकिन कुल मिलाकर देश चलाने में या कभी कभी पार्टी का कुछ काम चलाने के लिए भी वो अच्छा अगर है तो हमारे स्वयंसेवक संघ के कहने से लगते हैं और जाकर मदद करते हैं. सब कुछ संघ तय करता है, ये पूर्णतः गलत बात है. ये हो ही नहीं सकता, क्योंकि हम इतने दिनों से मैं 50 साल से शाखा चला रहा हूं. तो कोई शाखा के बारे में मुझे सलाह दे तो मैं एक्सपर्ट हूं, लेकिन वो राज्य चला रहे अनेक वर्षों से, तो राज्य के बारे में एक्सपर्ट वो है. मेरी एक्सपर्टाइज वो जानता है, उसकी एक्सपर्टाइज मैं जानता हूं. అది ఆయన 50 ఏళ్ళుగా నేను ఆర్ఎస్ఎస్లో శాఖను నడుపుతూ ఉన్నా, ఈ శాఖ నడపడంలో నేను ఎక్స్పర్ట్. అదేవిధంగా కొన్ని ఏళ్ళుగా ప్రభుత్వాన్ని నడుపుతుంది బీజేపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఆ గవర్నెన్స్ మీద లేకుంటే అక్కడ వాళ్ళ గ్రిప్ ఉంటుంది, వాళ్ళకు దాని మీద ఎక్స్పర్టైజ్గా ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళే ఆ యొక్క రంగాల్లో ఎక్స్పర్టైజ్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు క్లియర్గా. तो इस मामले में सलाह तो दे सकते हैं, क्योंकि देखने से भी सीखते हैं लोग, परंतु डिसीजन तो उस फील्ड में उनका है, इस फील्ड में हमारा है. डिसीजन में भी क्लैरिटी होगी, इसलिए हम तय नहीं करते. हम तय करते इतना समय लगता क्या? हम नहीं करते, हमको करना नहीं है. टेक योर टाइम. I never said that I will retire or someone should retire.
చూడండి, నేను ఎప్పుడు చెప్పలేదు నేను రిటైర్డ్ అవుతానని, లేకుంటే ఇంకో రిటైర్ అవ్వాలని నేను ఎప్పుడు చెప్పలేదు అని ఒకటే మాటకి ఆయన కొట్టిపడేశారు. మరి గతంలో మనం ఇదే స్టూడియోలో ఇదే హ్యాష్ట్యాగ్లో కూడా ఆయన గురించి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వేసి మరీ మాట్లాడాం. మరి ఆ రోజు ఆయన ఎందుకు మాట్లాడినట్టు, ఎవరి ఉద్దేశంలో మాట్లాడినట్టు, ఇవాళనే అసలు మాట్లాడలే అంటున్నారు. ఇక అసలు ఎట్లా చూడాలో ఈ వ్యాఖ్యలు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఆయన యూటర్న్ తీసుకున్నా కూడా తెలియట్లా. మరి దీని వెనకాల ఏమైనా బీజేపీ ప్రెజర్ ఏమైనా చేసిందా ఆర్ఎస్ఎస్ మీద అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ ఎపిసోడ్కి ఓవరాల్గా ఈ దుమారానికి పులి స్టాప్ పెట్టాలని ఏమన్నా ఇటువంటి కొత్త స్టేట్మెంట్ వచ్చిందని కూడా తెలియాలి. In Sangha, we Swayamsevaks, we are given a job, whether we want it or not. So, if I am 80 years old and Sangha will tell me, go run a shaka, I will have to go. We do whatever Sangha tells us. We don't say, I will do this, I want this, I want that. No, that is not allowed. And we are not there for it because we don't want to accomplish anything. This is not for retirement of anybody or myself. We are ready to retire any time in the life and we are ready to work as long as Sangha wants us to work. అది అంటే రిటైర్మెంట్ ఎప్పుడు కావాలంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మా సేవలు ఎప్పటివరకైతే అవసరమో అప్పటిదాకా మేము కొనసాగుతాం. రిటైర్మెంట్ తీసుకోవడానికి ఎప్పటికైనా సిద్ధమే, అది ఎవరైనా కానీ అక్కడ మా అవసరాన్ని బట్టి మేము రిటైర్మెంట్ మేము 50 ఏళ్ళుగా శాఖ నడుపుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు స్పష్టంగా ఆయన రిటైర్మెంట్ గురించి నాకు ఆర్ఎస్ఎస్కి కానీ సంఘకు కానీ మాకు ఇదే కావాలి అదే కావాలి నేను అకంప్లిష్ చేయను, మరోవైపు నాకు ఇట్లనే ఉండాలని కూడా ఎప్పుడు కండిషన్లు పెట్టదలుచుకోలేదు, పెట్టం కూడా అని చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ బీజేపీని నడిపింది అనేది బయట ఉన్నటువంటి ప్రచారం. మరోవైపు ఆర్ఎస్ఎస్ఏ వెనకాల డ్రైవింగ్ ఫోర్స్గా బీజేపీకి ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మరి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలకన్నిటికీ కూడా చెప్పి పులి స్టాప్ పెట్టారు మోహన్ భగవత్ గారు అనేది స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో జేపీ నడ్డా గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకున్నా, లేకుంటే మోదీ గారిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ నాయకులు చేసినటువంటి అనేక స్టేట్మెంట్లను మనం విశ్లేషించినా, ఇప్పుడు తాజాగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలను విశ్లేషించినా ఏదో సంవాట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య జరుగుతోంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఇప్పటికైతే నరేంద్ర మోదీ నిజంగానే ఇప్పుడు ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి సందర్భంగా అని చెప్పాలి. ఇక్కడ ఈ ఎపిసోడ్కి రిటైర్మెంట్ ఎపిసోడ్కి పులి స్టాప్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మోహన్ భగవత్ తాజా వ్యాఖ్యల ద్వారా. సో మీరు కూడా మరి 75 ఏళ్ల నిబంధన లేదు నేను మాట్లాడలే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ యూటర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరిని ఉద్దేశించి ఆయన అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, మీ అభిప్రాయాల్ని కింద నా కామెంట్స్లో మస్ట్గా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.